రాచపుట్టుక పుట్టాక దమ్ముండాలి తప్పించి బేల చూపులు చూడకూడదు. బెదురు మాటలు మాట్లాడకూడదు. గల్ఫ్ దేశాల రాజులు, యువరాజులు, పాలకులు సిగ్గు తెచ్చుకోవాల్సిన అంశం. అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేస్తే ఇరాన్ వెళ్ళి దమ్ముంటే వాళ్ళ మీద దాడి చేయాలి కానీ వచ్చి నీ మీద దాడి చేస్తుంటే, నీ ఆయుర్ క్షేత్రాల మీద దాడి చేస్తుంటే, నీ భవనాల మీద దాడి చేస్తుంటే, నీ వ్యాపారాల మీద దాడి చేస్తుంటే సిగ్గు ఉండాలి కదా, పౌరుషం ఉండాలి కదా. రోజు ఈ 19 రోజులైనా సరే అమెరికా వాడు కాపాడాలి, ఎయిర్ డిఫెన్స్ కాపాడాలి, ఎవడో వచ్చి చర్చించాలి. ఏందది? ఎన్నాళ్ళు నిన్ను కాపాడేది? మీ దగ్గర సైన్యాలు తయారు చేసుకున్నారు కదా, ఈ మధ్యన ఆయుధాలు కొనుక్కున్నారు కదా, అవసరమైతే డబ్బులు ఎంతైనా పోయగలరు కదా. అమెరికా, ఇజ్రాయెల్ రెండే కలిపి ఇరాన్ ఎందుకు కొట్టాల? మొత్తం గల్ఫ్ దేశాలన్నీ 59 దేశాలు కలిపి కొడితే ఇరాన్ లెగుసుద్దే రేపు పొద్దున. ఇరాన్ని బూడిచ్చేయడానికి సిద్ధపడాలా, లేకపోతే వీళ్ళు బూడిదవడానికి సిద్ధం పడాలా, లేదా సోమాలియాలాగా బతకడానికి సిద్ధపడాలా, ఆఫ్ఘనిస్తాన్లో బతకడానికి సిద్ధపడాలా. కుక్క బతుకులు చేయాలని ఇరాన్ అనుకుంటోంది. ఇరాన్ని తెగించి కొట్టాల్సిన బాధ్యత ఇజ్రాయెల్కి, అమెరికాకి లేదు. వాళ్ళకి దీని నుంచి వచ్చేది లేదు, పోయేది లేదు. భవిష్యత్తులో ఎప్పుడో ప్రమాదం వద్దని ఇప్పుడు కొట్టోళ్ళాడు. ఇప్పటికే ప్రాబ్లం వచ్చి ఆర్థికంగా కుంగిపోతున్నటువంటి గల్ఫ్ దేశాలు ఎప్పటికీ కూడా తిరగబడము. మమ్మల్ని చూడండి, మేము మిమ్మల్ని ఏం చేయట్లేదు కదా, మీరు మా దగ్గరికి రాబాకండి, మా మీద ఏం చేయబాకండి అని సొల్లి కబుర్లు చెప్పుకున్నట్టు ఏంటి ఉపయోగం?